హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ లాస్ జర్నీలో ది బెస్ట్ మంచి వీడియోతోటి వచ్చాను. చాలామంది చూసేవాళ్ళు, సఫర్ అయ్యేవాళ్ళు 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు. సో, మాకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి? సో, ఇలాగ వెయిట్ లాస్ జర్నీని ఎలా ప్లాన్ చేసుకోవాలి అర్థం కావట్లేదని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, కామెంట్స్‌కి అయితే ప్రతి ఒక్కరికి పెట్టిన వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నాను. కాకపోతే రిప్లై ఇవ్వడం కంటే వీడియో చేయడం ది బెస్ట్ అనిపించింది. సో, 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకి మనము ఎలాగ డైట్ ప్లాన్ చేసుకోవాలి? ఎలాగ మన వెయిట్ లాస్ జర్నీని సింపుల్ వేలో ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా తగ్గొచ్చండి. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఏం భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. చక్కటి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకున్నామనుకోండి హ్యాపీగా తగ్గిపోవచ్చు. సో, ఛానల్‌ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా మంచిగా వీడియోస్ చూస్తున్నారు. ఫుల్ వీడియోస్ అయితే అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ కూడా మంచి గ్రోత్ స్టేజ్‌లో ఉంది. సో, నా ఛానల్ గురించి మంచి విషయం అయితే మరి కొద్ది రోజుల్లో చెప్తాను తప్పకుండా. సో, ఆ మూమెంట్ అయితే నాకు తొందరగా రావాలి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా నాకున్న సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినా సరే చాలా మంచి వాళ్ళండి. సో, నేను వీడియోస్ పెట్టితే చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ నేను 2 ఇయర్స్ బ్యాక్ నుంచెల్లి సో, ఛానెల్‌ని రన్ చేస్తున్నాను. పూజా వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ చూసేవాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. సో, డైలీ ఎలాగుంటుందంటే నా ఛానెల్‌లో వెయిట్ లాస్ జర్నీ వీడియోస్‌తో పాటు పూజా వ్లాగ్స్ ఒస్తాయి. డైలీ వ్లాగ్స్ ఒస్తాయి. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఎలాగుండాలి? ఎలా లైఫ్ లీడ్ చేస్తుంది? సో, హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎలాగా ఫేస్ చేస్తుంది? ఇలా చాలా రకాల వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే కామెంట్‌లో తెలియచేయండి. తప్పకుండా వాటి కోసం వీడియోస్ చేస్తాను. అది హెల్త్ ఇష్యూస్ అయితేనేంటి, డైట్ ప్లాన్స్ అయితేనేంటి, వెయిట్ లాస్ అయితేనేంటి, పూజ వ్లాగ్స్, పూజకి సంబంధించిన డౌట్స్ అయినా, మీ లైఫ్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా కామెంట్‌లో తెలియజేయండి. నాకు తెలిసిన విషయాలనైతే షేర్ చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అభిమానం ఎప్పటికీ నా పైన ఇలాగే ఉండాలి. నాకు చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఉన్న కొంతమంది అయినా సరే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను చాలా హ్యాపీ. ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెట్టినంత వరకు కామెంట్స్ తక్కువ పెట్టినా సరే మంచి కామెంట్స్ పెడతారు. సో, సబ్స్క్రైబ్ చేసినా సరే వీడియోస్ లేట్ అయినా సరే అన్‌సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సబ్స్క్రైబర్స్ దొరకడం నాకు చాలా ఆనందం అన్నమాట. సో, వీడియోలోకి వెళ్దాము. 35 ఇయర్స్ నుంచెల్లి 45 ఇయర్స్ వరకు మనము వెయిట్ లాస్ జర్నీని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ మూమెంట్‌లోనే మనము హ్యాపీగా ఎందుకంటే ఇంతకుముందు లైఫ్ ఎలాగుంటుందంటే సో, మనకి 20 నుంచెల్లి 21 ఇయర్స్ నుంచెల్లి 25 ఇయర్స్ వరకు మనం మ్యారేజ్ చేసుకుంటాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పెరగాలి. అంటే పిల్లలు ఒక 1 ఇయర్ బాబు నుంచెల్లి 5 ఇయర్స్, 6 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళది వాళ్ళు చేసుకొని స్కూల్‌కి వెళ్ళే టైం వచ్చే వరకి మనకి 35 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ మనము వచ్చేస్తాం. పిల్లలు ఎప్పుడైతే స్కూల్‌కి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే మూమెంట్‌కి వచ్చేసరికి మనకి 35 ఇయర్స్ అట్లా వచ్చేస్తామో సో, మన హెల్త్ ఇష్యూస్ ఏవున్నా సరే వాటిని చక్కగా ఇంట్లో ఉన్న రెమెడీస్ తోటి చక్కగా మనము పాటించి ఆరోగ్యాన్ని పొందొచ్చు. అండ్ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకెందుకంటే ఈ లైఫ్ చాలా బాగుంటుంది. మనం ఒక సిస్టమేటిక్ వేలో మనము ఈ లైఫ్‌ని అంటే మనం ఎప్పుడైతే మనం పెళ్లి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇంక వాళ్ళకి చిన్న పిల్లలప్పుడు మనం ఏమి చేయలేము. ఒక విధంగా చెప్పాలంటే చిన్న పిల్లలప్పుడు చేయాలి. అంటే పుట్టిన పిల్లల నుంచెల్లి 5 ఇయర్స్ వరకు మనం ఏదైనా చేయాలనుకుంటే బ్రేక్స్ ఒస్తాయి. అండ్ హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. పిల్లలకి ఏదో అనారోగ్యం రావడము, ఏదో రకంగా మనకి ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఒస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు చక్కగా 1-5 ఇయర్స్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే స్కూల్‌కి వెళ్ళడం మొదలు పెడతారో సో, ది బెస్ట్ టైమ్ ఇదే. మనం డైట్ ప్లాన్స్ తీసుకోవాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, మనకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని కంట్రోల్‌లోకి తీసుకొచ్చుకోవాలన్నా, మన లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలనుకున్న ఎనీథింగ్ ఏదైనా సరే ఈ టైం ది బెస్ట్ టైం. ఈ టైంని మనం హ్యాపీగా ప్లాన్ చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే హెల్తీగా, హ్యాపీగా లైఫ్‌ని ప్లాన్ చేసుకున్నామనుకోండి ఆటోమేటికల్‌గా మన హెల్త్ ఇష్యూస్ పోతాయి. మనం వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకెప్పుడైతే హెల్త్ ఇష్యూస్‌పై వెయిట్ లాస్ అవ్వడము తగ్గిపోతుందో, మనం ఇంట్లో చక్కగా అన్ని పనులు చక్కగా చేసుకుంటాం. హ్యాపీ మూడ్ తోటుంటాం. అండ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, అది ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే, మనం డీల్ చేసే మైండ్ అంటే డీల్ చేసే విధానం మారిపోతుంది.
సో అంత హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటివి మూమెంట్స్ రావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ది బెస్ట్ మెయిన్ అందరూ డైట్ ప్లాన్ అన్నాను అనుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజులు, యోగాలు, ఆసనాలు వేస్తే హ్యాపీగా బరువు తగ్గిపోతాము. కాకపోతే ఇది కష్టమైన పని అనుకుంటాం. అంతకంటే ముందు మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. మన లైఫ్ స్టైల్‌లో ముఖ్యంగా మార్చుకునేది ఏంటిదంటే మనము కరెక్ట్‌గా నిద్రపోతున్నామా లేదా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నిద్రలేమి ఉంటుంది. అండ్ సరిగ్గా నిద్రపోకుండా ఉంటారు. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతోటి ఉండే విధానం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అది హెల్త్ ఇష్యూస్ వలన అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదంటే ఊరికే నిద్రపోకుండా ఉండొచ్చు. సో ఇలాగ చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ మనకి ఎప్పుడైతే మంచి స్లీప్‌ని తీసుకుంటామో ఆటోమేటికల్లీ మన లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. ఎలాగొస్తాయంటే మంచి స్లీప్ ఉందనుకోండి, చక్కగా నిద్రపోయిన రోజు ఎర్లీ మార్నింగ్ ఎంత యాక్టివ్‌గా ఉంటాం, ఎంత బాగుంటాం, ఎంత బాగా అనిపిస్తుంది, ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. ఆ డే మొత్తము మనము లీడ్ చేసే విధానము చాలా హ్యాపీగా ఉంటుంది. సో, నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ నిద్రని మనము ఎలాగ ప్లాన్ చేసుకోండి చక్కగా. మీరు నైట్ ఒకవేళ సరే మీకు హస్బెండ్ తోటో లేకుంటే పిల్లలతోటో మీకు నైట్ ఎక్కువ టైం తీసుకుంటున్నారంటే ఒక 9:30, 10:00కి పడుకుంటున్నారు. లేదు 11కి పడుకుంటున్నారు అన్నప్పుడు ఎర్లీగా లేస్తారు. ఖచ్చితంగా ఎర్లీగా లేవాలి. లేట్‌గా పడుకున్నా సరే ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. ఇది ది బెస్ట్. అండ్ ఎర్లీగా అంటే మార్నింగ్ ఒక 5:00 వరకు లెగిసేలాగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మార్నింగ్ మనం లేస్తామో ఎర్లీగా పనులైపోతాయి. ఎర్లీగా ఎప్పుడైతే పనులైపోతాయో మనము మధ్యాహ్నం టైం వరకి మనకి కొద్దిగా రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా దొరుకుతాయి. అండ్ డేలో చాలా బాగుంటుంది. ఈ మధ్యాహ్నం టైంలో మీరు ఎప్పుడైతే రాత్రిపూట ఎక్కువగా నిద్రపోవడానికి టైం లేదనుకుంటారో మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లంచ్ అయిపోయిన తర్వాత అయినా సరే హ్యాపీగా పడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి బరువు పెరగము. చాలా ఇంకా హెల్తీగా ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే. డేలో మనకి 8 అవర్స్ నుంచెల్లి 10 అవర్స్ వరకు స్లీప్ ఉందనుకోండి. అది హెల్తీ లైఫ్ స్టైల్‌కి చాలా ముఖ్యమైనదనమాట. ఈ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికొస్తే చక్కగా ఫుడ్‌ని తీసుకునే టైమింగ్స్‌ని సెట్ చేసుకోండి. టైమింగ్స్ ఎలాగుండాలంటే మీరు మార్నింగ్ ఖచ్చితంగా ఒక టైం పెట్టుకోండి. ఈ టైంలో తినేలాగా. ఈ టైంలో నేను బ్రేక్‌ఫాస్ట్ ఖచ్చితంగా ఈ టైంలో చేయాలి. ఇంకా ఆ టైంలో మీరు స్నానం చేయలేదు, పూజ చేయలేదు, పూజ చేసేయాలని స్నానం ఆగిపోయింది, లేదంటే ఏదో ప్రాబ్లమ్ వల్ల ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే వీటిని స్కిప్ చేయండి కొద్ది రోజులు. పర్వాలేదు ఏం కాదు. స్నానం చేయకు పూజ చేసే ముందు తినేసిన తర్వాత అయినా సరే పూజ చేసుకోవచ్చు. డైలీ రెగ్యులర్‌గా చేసే పూజకి అటువంటివి ఏమీ ఉండవు. వాటి గురించి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ మీ ఆరోగ్యం ముఖ్యం. సో, చక్కగా తినేసేయండి. తినేసి ఇంటి పనులన్నీ చేసేయండి. మీరు ఒక 10:00కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకున్నారనుకోండి. 10:00కి బ్రేక్‌ఫాస్ట్ చేసేలాగా చూడండి. ఈ 10:00 వరకు మీకు స్నానం కాలేదు. మిగతా పనులు కాలేదంటే పక్కన పెట్టి చక్కగా తినేయండి. తిన్న తర్వాత హ్యాపీగా కొద్దిసేపు రిలాక్స్ ఉంటుంది. అటు ఇటు పనులు చేసేసుకొని స్నానం చేసి పూజ ఉంటే పూజ చేసుకోవడం, ఇంకేమైనా పనులుంటే చేసుకోండి. ఇలాగ కంపల్సరీగా మార్నింగ్ ఫుడ్‌ని ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా ఒక టైం మెయింటైన్ చేయండి. ఈ టైంకు తినే విధంగా పెట్టుకోండి ఖచ్చితంగా. అండ్ తినే ఫుడ్ ఇంట్లో తీసుకునే ఏ ఫుడ్ అయినా తీసుకోండి. అండ్ నెక్స్ట్ చాలా మంది చేసేదేంటంటే డిటాక్స్ వాటర్‌ని తీసుకోవడానికి ఇబ్బంది అనుకుంటున్నారు. కానీ ఈ డిటాక్స్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ మనకి హెల్ప్ ఎక్కువగా ఒక 70% హెల్ప్ అయ్యేది డిటాక్స్ వాటర్ తోటే. మార్నింగ్ తీసుకునే డిటాక్స్ వాటర్ తోటే. సో, ఈ డిటాక్స్ వాటర్ ఎన్ని రకాలున్నాయి, ఏమేమి తీసుకుంటే బాగుంటుందనేది వీడియోస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ జీలకర్ర, ఓమా, సోంపు వాటర్ గురించి చెప్పిన వీడియో ఉంది. అండ్ ఈ నిమ్మకాయ నీళ్ళు ఎలా తీసుకోవాలి మార్నింగ్ అండ్ ఈ వీడియో ఉంది. చక్కగా చూసేయండి తెలిసిపోతుంది. అండ్ డిటాక్స్ వాటర్‌తో మొదలుపెట్టండి డేని. మొదలుపెట్టి డేలో మార్నింగ్ లేసిన తర్వాత మీకు ఒక 15 మినిట్స్ కేటాయించుకోండి. 15 మినిట్స్ కేటాయించుకొని చక్కగా మార్నింగ్ లేసిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత మంచిగా గోరువెచ్చని నీళ్ళు, కొంచెం పసుపు వేసి నిమ్మకాయ వేసిన వాటర్ తీసుకుంటారో, లేదంటే పసుపు వాటర్ తీసుకుంటారో, లేదంటే వట్టి గోరువెచ్చని నీళ్ళే తీసుకుంటారో, జీలకర్ర వాటర్ తీసుకుంటారో, ఏదో ఒక వాటర్ ఒక మంచి గ్లాసుడు వాటర్ తీసుకొని చక్కగా వాటర్‌ని తాగిన తర్వాత ఒక 10 మినిట్స్ చక్కగా నడవండి. మీరిప్పుడే ఫస్ట్ ఆసనాలు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా నడవండి. ఒక 10, 15 మినిట్స్ నడవండి. నడక స్టార్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మలాసనంలో కూర్చొని మీకేదైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో, మార్నింగ్ మీకు వాష్‌రూమ్ ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నాయన్నప్పుడు చక్కగా మలాసనంలో కూర్చొని ఈ వాటర్ తాగేసి ఒక 10 మినిట్స్ వాక్ చేయండి. ఆటోమేటికల్‌గా ఒక 15, 20 డేస్‌లలో మార్పొచ్చేస్తుంది మీకు. సో, ఇలా ప్లాన్ చేసుకోండి మార్నింగ్. అండ్ పిల్లల్ని చక్కగా పంపించేసేయండి. హస్బెండ్‌ని పంపించేయండి. ఇంటి పనులన్నీ చేసేసుకోండి.
చేసేసుకున్న తర్వాత మీకు మీ టైమింగ్ని బట్టి మీరు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకుంటారా, లేదంటే పిల్లలంతా వెళ్ళిన తర్వాత హస్బెండ్ వెళ్ళిన తర్వాత వాకింగ్ని ప్రిఫర్ చేస్తారా? వాకింగ్ మెయిన్ ఇంపార్టెంట్. వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇంక్లూడింగ్ చేసుకోండి. 45 మినిట్స్ చేస్తే ది బెస్ట్. 1 అవర్ 45 మినిట్స్ మనకి రోజులో వాకింగ్ చేసామంటే ది బెస్ట్ అనమాట. సో ఇది ప్లాన్ చేసుకోండి మార్నింగ్. అండ్ అయిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేయండి. తర్వాత లంచ్ విషయానికి వస్తే చక్కగా ఏదైనా ఒక కూర అయినా పర్వాలేదు, 4-5 కూరలు పెట్టేసేసుకొని చక్కగా సలాడ్లు పెట్టేసుకుంటున్నారు, ఎగ్స్ పెట్టుకొని తినేస్తున్నారు, మంచి డైట్ ఇలా తీసుకుంటున్నారు కాబట్టి బరువు తగ్గుతున్నారని అనుకోకండి. మీరు చేయాల్సింది ఏంటి, చక్కగా మీరు ఒక కూరతోటే తింటారు కావచ్చు, ఆ ఒక కూరని ఎక్కువగా అంటే రైస్ తక్కువగా కర్రీ ఎక్కువగా కలుపుకునేలాగా చూసుకోండి. వీలైతే పెరుగుని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. చాలా మంచిది పెరుగు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, మనకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది పెరుగులో. సో ఒక కూరతో అన్నం తినండి, కొద్ది అన్నము పెరుగుతో తినండి. ఆ పెరుగు కూడా కొంచెం మజ్జిగలాగా చేసుకొని చక్కగా తక్కువ రైస్ పెట్టుకొని ఉల్లిపాయ నంచుకొని చక్కగా తినేసేయండి. అండ్ వారంలో చక్కగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్స్, చికెన్ ఇలాగ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా తినేయండి, ఎలాగైనా తినండి, చక్కగా తినేసేయండి. ఇలాగ మీరు డేని ప్లాన్ చేసుకోండి ఫుడ్. అండ్ నెక్స్ట్ ఇంకా రాత్రి విషయానికి వస్తే లేట్గా ఫుడ్ తినడం మానేయండి. ఇదొక్కటి, మార్నింగ్ తినడము అండ్ నైట్ లేట్గా తినడం మానేయండి. ఎప్పుడు మానేస్తారో అప్పుడు మీ హెల్త్ ఆటోమేటికల్గా బాగుపడుతుంది. వెయిట్ లాస్ జర్నీ హ్యాపీగా సాజావుగా సాగుతుంది. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మెల్లగా తగ్గిపోతాయి. మీరు 6-6:30 వరకు మీ డిన్నర్ని కంప్లీట్ చేసుకోండి. పిల్లలకి స్నాక్స్ ఇచ్చే టైం ఉంటుంది కదా, 4:30, 5 o'clockకి చక్కగా తినేసేయండి. ఆకలి అవ్వట్లేదంటే 6 o'clockకి ఏదైనా తినేసేయండి. అన్నమే తింటారు, కొద్దిగా లైట్గా అన్నం తినండి. మీకు ఏదైనా మీరు తినలేరు, టిఫిన్స్ చేసుకోలేరు ఆ టైం కంటే కొంచెం ఒక గిన్నెలో పెట్టుకొని కర్రీ ఎక్కువ వేసేసుకొని రైస్ తినేయండి, కంప్లీట్ చేసేసేయండి. లేదు ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేస్తారా, చపాతీ అలాంటివి తినేసేయండి. అండ్ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, దోశ పిండి ఉంది అనుకుంటారా, తినేయండి ఏదైనా సరే. ఇంకా చక్కగా ఏదైనా శనగలు పెసర్లు ఉడకబెట్టుకొని తిని క్యారెటో బీట్రూట్ ఏదైనా ఉంటే అది తినడం చాలా మంచిది. అండ్ క్యారెట్ బీట్రూట్ రసం తాగడం చాలా మంచిది. ఇలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసుకోండి. 6 o'clock వరకు మీరు మొత్తం కంప్లీట్ చేసుకోండి. మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మీ డిన్నర్ అంతా 6 o'clock వరకు కంప్లీట్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ అయిపోయిన తర్వాత 6 o'clock వరకు అయిపోయిన తర్వాత ఇంట్లో ఏమైనా పనులన్నీ చక్కగా చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. ది బెస్ట్ వాకింగ్ చేయండి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అండ్ రిలాక్స్గా ఉంటుంది. చేసి వచ్చిన తర్వాత ఏదైనా వీలైతే ఒక అంబలి తాగుతారా, ఒక గ్లాస్ అంబలి తీసుకోండి, జావ తీసుకోండి, రాగి జావ తాగుతారా రాగి జావ తీసుకోండి, లేదంటే మజ్జిగ వాటర్ తీసుకోండి, లేదంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పటి నుంచి వాటర్ తీసుకోండి. లిక్విడ్ ఏదైతే తీసుకోవాలనుకున్నారో ఆ లిక్విడ్ని తీసేసుకొని 9-9:30 వరకు చక్కగా పడుకోవడానికి ట్రై చేయండి. టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు పడుకునే టైం, ఎందుకంటే అందరికీ లైఫ్ ఒకే విధంగా ఉండదు కాబట్టి చాలా రకాల మందికి చాలా చాలా లైఫ్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి పడుకోండి. అండ్ మధ్యాహ్నం చక్కగా పడుకోండి, ఏం పర్వాలేదు. మీకు అంత నీరసంగా ఉంది అనుకుంటే మధ్యాహ్నం ఒక 1 అవర్ పడుకోండి. చక్కగా ఇలాగా ప్లాన్ చేసుకోండి 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు. ఇంకా మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మంచి షుగర్ ఉంటే ఏముందండి, షుగర్కి సంబంధించిన మనం ట్యాబ్లెట్స్ వాడుతున్నామా అవి చక్కగా వాడండి. చక్కగా టిఫిన్ షుగర్ ఉంటే ఒక సిస్టమేటిక్గా అయితే లైఫ్ లీడ్ చేస్తారు. సిస్టమేటిక్గా మందులు ఒక టైంకి వేసుకోవాలి కాబట్టి మీరు ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒక టైంకి లంచ్ చేస్తారు. చక్కగా లంచ్లో రైస్ని తక్కువగా తీసుకోండి. చపాతి అండ్ గడక, జొన్న గడక ఇలాంటివి యూజ్ చేసుకోండి. అండ్ లైఫ్ స్టైల్లో రాగి జావ, జొన్న జావ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడింగ్ చేసుకోండి. గోధుమ రవ్వ, జొన్న గడక, రాగి పిండితో ఇడ్లీ, దోశ ఇలాంటివి చేసుకొని తినండి. లైఫ్ని ఒక బ్యాలెన్స్గా చేసుకోండి. చక్కగా క్యారెట్, బీట్రూట్, కీర ఇలాంటివి తినండి. ఇలాంటివి ప్లాన్ చేసుకోండి, చక్కగా తగ్గిపోతారు. అండ్ వాకింగ్ ఇంక్లూడింగ్ చేసుకోండి, తగ్గిపోతారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్కి సంబంధించిన ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఆ ఫుడ్ తీసుకుంటూ మంచి డైట్ ప్లాన్ తీసుకోండి, మంచిగా ఫిజికల్గా కష్టపడండి, హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు. సో ఇదన్నమాట. ఇలాగ ప్లాన్ చేసుకోండి, హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్నెస్ ఎప్పుడైతే వస్తుందో, మైండ్ ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందో మనకి యాక్టివ్నెస్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అప్పుడు పిల్లలతో చక్కగా ఉంటాం, చక్కగా ఆడుకుంటాము. ఇప్పుడు చూడండి అసలు షటిల్ బ్యాట్ నేను లైఫ్లో పట్టనే లేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు షటిల్ ఆడుకుంటున్నాను, సైకిల్ దొక్కుతున్నాను. సో ఏంటంటే ఒక మంచి ఫీలింగ్, మంచి మూడ్ వచ్చేస్తుంది. మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతే బాడీ ఆటోమేటిక్గా బాడీ రియాక్షన్, మైండ్ రియాక్షన్ మారిపోతాయి. పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఏదైనా చేయగలం అనిపిస్తుంది, ఏదైనా మొదలు పెట్టగలం అనిపిస్తుంది, ఏదైనా సాధించగలం అనిపిస్తుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ని చక్కగా ఇంక్లూడింగ్ చేసుకోండి, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి.
సో ఇదన్నమాట 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు చక్కగా ఇలాగ ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఎనీ డౌట్స్, పూజా డౌట్స్ అంటారా, లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారా, లేకుంటే హెల్త్ ఇష్యూస్ అనుకుంటారా, వెయిట్ లాస్ జర్నీ అనుకుంటారా, ఏదైనా కామెంట్లో పెట్టండి. మనం డిస్కస్ చేద్దాము. హ్యాపీగా ఉందాము, హెల్తీగా ఉందాము. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ చాలా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయాలి. ఇదే నా కోరిక. ఇలాగ లైఫ్ స్టైల్ని లీడ్ చేయండి. హ్యాపీగా హెల్తీగా ఉండండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. మీ కామెంట్స్ పెట్టేదాన్ని బట్టే వీడియోస్ వస్తాయి. సో మంచి ఎక్సర్సైజెస్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. ఇంకేం ఎక్సర్సైజెస్ వీడియోస్ కూడా చక్కగా వస్తాయి. అండ్ డైట్ ప్లాన్స్కి సంబంధించినవి కానీ ఇంకే వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ శ్రావణం ఆషాఢ మాసం వస్తుంది. చక్కటి పూజా బ్లాగ్స్, పూజా వీడియోస్ కూడా వస్తాయి. చక్కగా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.